హాయ్ ఫ్రెండ్స్, మనిషి ఆవేశం అనర్థానికి దారితీస్తుంది. ఆలోచన ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిపిస్తుంది. అలాగే ప్రతి పనిలో ఆవేశం పనికిరాదు. ఆలోచించేవాడు అవతల వాడికి అవకాశం ఇవ్వడు. ఆలోచించేవాడు ఎప్పుడు మంచి మార్గంలో నడుస్తాడు. దేవుడు కూడా మంచి మార్గంలో నడిపిస్తాడు. ఆలోచించే మనం ఏ పనైనా సులువుగా చేస్తాం. ఆవేశంతో ఏమీ చేయలేం. అలా అని ప్రతి పనిలో ఆవేశపడకూడదు. సమయం వచ్చినప్పుడు, అదుపు తప్పినప్పుడు ఆవేశం కొంతవరకు పనిచేస్తుంది. ఎప్పుడు కూడా అవతలి వాడు మన ఆవేశం వాడికి మంచి బలాన్ని ఇస్తుంది. మనం ఆవేశంతో ఉన్నాము, ఆయన్ని ఎక్కడో ఒక చాటన తొక్కొచ్చు అని మనకి విరోధులందరూ ఆ టైంలో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి పనిలో మనము సులువుగా చాకచక్యంగా మనము నడవాలి. అలాగే ప్రతి పని విజయం సాధించాలంటే ఆలోచించాలి. అవతలి వాడు ఎప్పుడు కూడా మనకి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అవకాశం వచ్చినప్పుడు వాడు ఆలోచించనోడిది అప్పుడు అతను అవకాశాన్ని బట్టి తొక్కుదామని చూస్తాడు. అలాంటి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదు. రైట్ అంటారా, తప్పు అంటారా చెప్పండి. ఇది నిజమే కదా. మనము ఎప్పుడు కూడా మనం అవకాశం ఇవ్వకూడదు, ఆవేశం పడకూడదు. అలా అని మీద పడ్డవాడు మన మీద విపరీతంగా కోపంతో పెంచుకున్నవాడు ప్రతి మనిషికి ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని ఆవేశంతో మనం ఏమీ చేయలేము. భగవంతుడు ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే భగవంతుడు మనకి అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి. అంతేగాని ఆవేశంతో మనం ఏం చేయగలం? ఆవేశించకుండా ప్రతి పని ముందుకెళ్ళాలి. ఆ ముందుకు వెళుతుంటే ఏదో ఒక రోజున మనకి మంచి జరుగుతుంది. చెడుతో మనకేం పని? ఏదైనా మనం మంచితో ఆలోచిద్దాం. ఆలోచించి భగవంతుడు ఆ చెడు చేసినోడి మీదకే భగవంతుడు ఏదో ఒక రోజున ప్రతీకారం తీర్చుకుంటాడు. మనం తప్పు చేయకోకుండా ఉంటే భగవంతుడు